ఆదికాండము 3వ అధ్యాయము 13వ వచనము నేను చదువుతాను. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసి చూడవలసిందిగా మనవి, లేకుంటే దయచేసి వినండి. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చి నందున తింటినా నేను. దేవుడికి వాక్యపు సారాంశ సత్యమును తెలియజెప్పుటకు మన కన్నులు తెరిచి ఆయన సత్యమును చూపెట్టున్నట్లు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సత్య సంపన్నుడవైన దేవా, సత్యము ఎరుగుట కొరకై ప్రభువా మా కన్నులు తెరవజేయండి. నీ ప్రవక్త ప్రార్థించి ఉన్నాడు తండ్రి, నీ ధర్మశాస్త్ర గ్రంథములోని ఆశ్చర్యమైన సంగతులను చూచుటకు మా కన్నులు తెరవమని ప్రభువా నీ ప్రవక్త ప్రార్థన చేసి ఉన్నాడు. ప్రభువా ప్రార్థన వెంటనే అంగీకరించి తన కన్నులు తెరిచి ఉన్నావు. మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లునుగాక. ప్రభువా దయతో ప్రభువా నీ పక్షముగా నిలబడినటువంటి నీ దాసుని దయతో ప్రభువా అంగీకరించండి, ఆశీర్వదించండి, నీ సంఘమును దీవించండి. ప్రభువా తండ్రి, నేను కాదు మా స్వామి, నీవు రాయిని నిలవబెట్టుకోనైనా ప్రభువా దానితో మాట్లాడించగలవు. గాడిదకు వాక్కునిచ్చినటువంటి దేవదేవుడవు తండ్రి, నేను కూడా ప్రభువా ఆ రీతిగా నేను నిలబడి ఉన్నాను. దయతో నన్ను అంగీకరించి ప్రభువా, నన్ను కాకుండా ప్రభువా నిన్ను కనపరిచే భాగ్యం మాకు అనుగ్రహించి ప్రభువా, నిన్ను చూచే ధన్యత మాకు అనుగ్రహించి ఇక్కడున్న మాతో అందరితో ప్రభువా నీవే మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. చదవబడినటువంటి లేఖన భాగంలో అవ్వమ్మ గారు మానవ జాతికి అంతటికీ మూల పురుషుడైనటువంటి ఆదాము యొక్క భార్య, మనకు తల్లి అవ్వమ్మ గారు పలుకుతున్నటువంటి మాట వినండి, చూడండి. ఒక మాట, ఆ వచనం చదవబడినటువంటి వచనం అంతటి మీదకి మన దృష్టి సారించవద్దు, కానీ ఒక్క మాట మీదకి మన దృష్టి సారిద్దాం. ఆ మాట ఏంటిదయ్యా అంటే, నన్ను సర్పం మోసపుచ్చింది అని అంటాంది. అవ్వమేమంటాంది? నన్ను సర్పము మోసపుచ్చింది అట. ఒకసారి చదవండి ఆ మాట. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినా నేను. సర్పం ఏం చేసిందట? మరి మోసపుచ్చిందని ఒప్పుకుంటారా? ఎక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా? మోసపుచ్చలేదా? మోసపుచ్చిందా, పుచ్చలేదా? ఇన్ని మనము దాదాపు నేను రక్షింపబడి 13 సంవత్సరాలేమో అవుతుంది. ఇన్ని సంవత్సరాలుగా మనం ఈ పదం మనకు తెలియంది కాదు, ఎన్నోసార్లు చదువుకున్నాం, అవునా కాదు? ఎన్నోసార్లు. అసలు ఏ అయ్యగారి దగ్గర పోయినా ఫస్ట్ ఇదే, సర్పం గురించి ఎత్తుకుంటాడు, దేవుని గురించి ఎత్తుకుంటాడు. పండు తిన్నారు, ఖరాబ్ అయిండు, మానవ జాతి అంతా నశించిపోయింది, ఇదే మాట ఎత్తుకుంటారు. ఇది మనమేం చదవంది కాదు, ఇదేం కొత్త లేఖనం కాదు. కానీ సర్పం మోసపుచ్చిందా, పుచ్చలేదా? మరి ఒక్కటి కరెక్ట్గా చెప్పండి నాకు. పుచ్చింది, మోసపుచ్చింది. మరి మోసపుచ్చితే అది చేసిన మోసం ఏంటిది? ఆ సర్పం చేసినటువంటి మోసం ఏంటిది? మీరు ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు అని దేవుడు చెప్పిండా లేదా? మరి ఆదాము అవ్వలు ఏం కావాలి తినంగానే? మరి దేవుడు చెప్పింది నిజమా అబద్ధమా? చచ్చిందా? మరి కనుక మన పైన ఉన్నటువంటి పొరలు చూస్తే దేవుడు అర్థం కాడు. మీ కన్నులు తెరవబడతాయి, ఈ పండు మీరు తింటే మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవదూతల వలె ఉండురు అని చెప్పి సర్పం గాడు చెప్పిండు. వాడు చెప్పిన మాట జరిగిందా లేదా చూద్దాం ఒకసారి. 7వ వచనం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. చాలు. అంతకు మునుపు మరి ఎప్పుడు అట తెరవబడ్డ తెలుసా? పై వచనం కొంచెం పైకి చదువునాను.
కొన్ని తీసుకొని 6వ వచనం. స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమునదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. తిన్న తర్వాత అప్పుడు మరి అంతకు మునుపు మూయబడి ఉన్నాయా? అంతకు మునుపు మూయబడి లేవు. ఇప్పుడు మనం చదివిన వచనంలోనే ఒక వచనం మనకు సెలవిస్తా ఉంది. ఆ పండునట ఆమె చూసిందట. దేంతో చూసిందట? కళ్ళతో చూసిందట. చదవండి మళ్ళొకసారి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనది అయినట్టు చూసిందట. మరి మళ్ళా కళ్ళు తెరవబడడం ఏంది అంటే, ఇంత మునుపు చెల్లెమ్మ చెప్పినట్టు ఆత్మీయంగా చనిపోయింది. ఆ పండు తిన్నప్పుడు ఆత్మీయంగా చనిపోయింది, శారీరకంగా బ్రతకడం ప్రారంభమైంది. అంటే దేవుడు ఆత్మ గనక పండు తిన్న దినమున ఆత్మకు దూరం అయిపోయారు, ఆత్మీయంగా చనిపోయినటువంటి స్థితిలోనికి వచ్చింది. ఈ రకంగా బైబిల్ని అపార్థం చేసుకొని సైతాను సంఘాలు పుట్టినాయి. సైతాను ఆరాధికులు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. తెలుసా మీకు? సిలువను ఉల్టా వేస్తారు. సిలువను ఉల్టా, మనకు ఇట్లా పైకి ఇట్లుండి ఇట్లుంటుంది కదా, వాళ్ళకు ఇట్లుండి ఇట్లుంటుంది. దాన్ని వేసి ఇంటి ముందట వేసి ఉమ్మి వేసుకుంటా పోతారు అందరు లోపలికి, చర్చి లోపలికి. అని ఉమ్మేసుకుంటా పోతారు లోపలికి. చర్చి లోపలికి పోయి దుష్టుని సాతానుని ఆరాధించుకొని వస్తారు వాళ్ళు. ప్రతి ఒక్కరు లోపలికి వెళ్ళే వాళ్ళందరూ ఉమ్మేసిపోతారు. ఎందుకు తెలుసా? సైతానే మన దేవుడు. వాడు చేయబట్టే మనం ఈ రకంగా మనుషులం బతికి ఉన్నాం. దేవుడైతే చచ్చిపోతాడని చెప్పిండు, కానీ చనిపోలే. చచ్చిపోయాడు మనిషి? చనిపోలే. వాళ్ళు చూసేది అదన్నమాట. మీరు ఈ పండు తిను దినమున నిశ్చయముగా మీ కన్నులు తెరవబడును అని చెప్పిండా లేదా దుష్టుడు? వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయా లేదా? లేఖనం సరిగా గ్రహించకపోవడం ద్వారా ఈ రకమైనటువంటి అపార్థాలు, అనార్థాలు జరిగిపోతూ ఉంటాయి. దుష్ట సంఘం ఆ రకంగా దుష్ట సంఘ కన్యక కూడా కట్టబడుతుంది. ఒక దేవుని సంఘ కన్యకే తయారైతలేదు, దుష్టుని సంఘ కన్యక కూడా తయారైతుంది. కాబట్టి ఇక్కడ పుట్టినటువంటి అపార్థమును మనం గ్రహించాలి. ఈ విషయాన్ని గ్రహించకపోతే సార్వత్రిక సంఘం చాలా నష్టపోతుంది. దేవుణ్ణి అపార్థం చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. అలాగే దేవుడు కొన్ని విషయాలు మనకు చెప్తా ఉన్నాడు, దయచేసి గమనించండి. అప్పటి నుండి దూరం అయిపోయినటువంటి, పండు తిన్నప్పటి నుంచి దూరం అయిపోయినటువంటి పరిస్థితి ఏ రకంగా ఉన్నదయ్యా అంటే, వాళ్ళు మానసికంగా కూడా దేవునికి దూరం అయిపోయిండు, ఆత్మీయంగా కూడా దూరం అయిపోయారు. దుష్టునికి శారీరకంగా దగ్గరికి అయిపోయారు. వాని తత్వం వీళ్ళలోనికి వచ్చింది. ఎప్పుడైతే వాడు చెప్పిన మాట విన్నారో వాని తత్వం వీళ్ళలోనికి వచ్చింది. ఇక దేవుడి తత్వం కనబడట్లేదు వీళ్ళకు. ఆ రకంగా పండు తినడం ద్వారా వచ్చినటువంటి శాపాన్ని దేవుడు అదే తిండి ద్వారా, మనిషి దేని ద్వారా? తిండి ద్వారా తెచ్చుకున్నటువంటి శాపాన్ని తిండి ద్వారానే కొట్టివేయుట కొరకు సిలువలో యజ్ఞమై, జీవవృక్షం అంటే ఎవరో కాదు, యేసునాథుడే. ఆయనకున్నటువంటి అనేకమైనటువంటి బిరుదనామాలలో అదొకటి. జయించువానికి పరలోకమందున్న జీవవృక్ష ఫలములను తిననిచ్చేదను అని అన్నాడు. కానీ ఆయన ఆల్రెడీ మనల్ని తిననిస్తా ఉన్నాడు. జీవవృక్షపు ఫలమే ఇంతకుముందు మనం తిన్నది. ఈ పండు తినడం ద్వారా ఏమవుతుందంటే, మనకి నశించిపోయినటువంటి ఆత్మ తిరిగి జీవించడం ప్రారంభమవుతుంది. తిరిగి ఆత్మీయ నేత్రములు తెరవబడడం ప్రారంభం అవుతుంది. కనుక గ్రహించాలి మనం, ప్రభు భోజనం అంటే మామూలుది కాదు. ఒకసారి
ఈ లూకా 24వ అధ్యాయము 30వ వచనం చదవండి. 30వ వచనం. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా, చదువునాను, వారి కన్నులు తెరవబడి. ఇది సందర్భం ఏంటి తెలుసా అండి? యేసుప్రభుల వారు మరణించి తిరిగి లేచినటువంటి పునరుద్ధాన దినము రోజున వాళ్ళ ఇద్దరు శిష్యులు నడుచుకుంటా వెళ్తా ఉన్నారు. ఒక మార్గంలో నడుచుకుంటా వెళ్తా ఉంటే యేసుప్రభుల వారు పక్కన నిలవబడి, ఏంటి ఊరంతా గలిబిలిగా ఉంది అని వాళ్ళతో మాట్లాడుకుంటా వెళ్తా ఉన్నాడట. అయ్యో నీకు తెలియదా, గంత పెద్ద గొడవ జరిగింది, మా యేసును సిలువ వేసిండు కదా, ఆయన దేవుడు అని చెప్పుకున్నాడు, దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు, ఆయనను సిలువ వేసిండు కదా అని చెప్పి ఎవరికి చెప్తానులట? యేసు ప్రభుల వారికే చెప్తానులట. దుర్గతి చూడండి. వాళ్ళ కన్నులు యేసు ప్రభుల వారు శరీరాన్ని ఆశీర్వదించి విరిచి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయట. తెరవబడిన తర్వాత ఈయన ప్రభు అని గుర్తించినట. అక్కడ కళ్ళు ఏమైనాయి? ఆ పండు తిన్నప్పుడు ఇక్కడ కళ్ళు ఏమైనాయి? ఆత్మీయ నేత్రములు తెరవబడినాయి అన్నమాట. అప్పుడు ప్రభువును గమనించిండ్లు, గుర్తించిండ్లు. దేవుడు అనేది నీవు గ్రహించాలంటే, దేవుడు నా కొరకే శిలువ మరణం పొందిండు అని నీవు నమ్మాలంటే, విశ్వసించి ఈ యొక్క విశ్వాసపు జీవిత యాత్రలో కొనసాగాలంటే, దేవుడి ఆత్మీయ స్థితిగతులను నీవు పొందుకోవాలంటే, ఆత్మీయ స్థితిలో నీవు ఎదగాలంటే, ఆఖరికి పరలోకం నీవు చేరాలన్నా ప్రభువుల వారు తన సంగమునకు ఆజ్ఞాపించినటువంటి నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చెయ్యండి అని చెప్పినటువంటి ఆయన ఆజ్ఞను అనుకరిస్తూ ఆయన శరీరము తిన్నప్పుడే నీలోని ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. లేకపోతే యేసు ప్రభువుల వారిని నువ్వు చూడలేవు. ఇక్కడే చూడలేని వాడివి, ఇక్కడే 5 నిమిషాలు మాట్లాడలేని వాడివి. యేసు ప్రభువుల వారితో నిత్యత్వం అంతా ఎలా ఉంటావో ఎలా మాట్లాడతావు. ఇక్కడ ఉండేది ఒక 2 గంటల సినిమా లెక్క. ఒకడు సినిమాకు పోయి మళ్ళీ బయటికి వచ్చినట్టు, సినిమాకి వెళ్ళినంతసేపు హీరోను నేనే అనుకుంటాడు, జోకులు వేస్తే నవ్వుతాడు, దుఃఖం వస్తే ఏడుస్తాడు. ఆ రకంగా ఉంటుంది ఇక్కడ పరిస్థితి. ఈ 2 గంటలన్నర సినిమా అన్నట్టు. ఆ తర్వాత జీవితం వాడి సినిమా హాల్ నుంచి బయటికి వచ్చినాక ఉంటుంది వాడి జీవితం అంతా. కనుక ఈ పూట మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని హెచ్చరించిన విషయం ఏంటంటే, ప్రభు భోజనమును ఎప్పుడు కూడా మన జీవితంలో నిర్లక్ష్యం చెయ్యకూడదు. చేస్తే మనకే మనం శాపం తెచ్చుకున్నట్టే, దేవుడు ఆజ్ఞను ధిక్కరించినట్టే. అప్పుడు వద్దన్న పండు తిన్నాడు మనిషి, నశించిపోయింది ఆత్మీయంగా. ఇప్పుడు తినమన్న పండు తింటలేడు. అప్పుడు వద్దన్న పండు తిన్నాడు, ఇప్పుడు తినమని చెప్పిన పండు నన్ను జ్ఞాపకం చేసుకుంటాకే దీన్ని చెయ్యండి 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 అన్న పని చేస్తలేడు. అసలు ఈ విషయాన్ని చూసేదానికి అనేక సంఘాలకు కళ్ళు తెరవబడలేవు, మనోనేత్రములు మూసివేయబడి ఉన్నాయి. కనుక మనం ఈ పూట గ్రహించవలసినటువంటి విషయం ఏంటిదయ్యా అంటే, మన కొరకై యేసు ప్రభువుల వారు మరణించిండు. ఎందుకు మరణించిండు? ఆయన శరీరాన్ని మనకిచ్చుట కొరకు. ఆయన జీవము గల శరీరాన్ని మనకిచ్చి, ఆయన జీవం గల రక్తాన్ని మనకిచ్చి, మరణ స్థితిలోనికి, నరకాగ్ని గుండములోనికి వెళ్ళవలసినటువంటి మనలను రక్షించుట కొరకు ఆయన సంకల్పించిండు. అది దేవుడి చిత్తమై ఉన్నది. కనుక ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే దేవుడికి లాభమా, మనకు లాభమా? జీవములో ప్రవేశించండి అంటే ప్రవేశింపగోరని వాడెవడు? ఒకవేళ గోరకపోతే వాడే నశించిపోతాడు. కనుక ఎప్పుడు కూడా దేవుని యొక్క రక్తమాంసములను నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఒకవేళ చేస్తే నిన్న అంత్యదినమున ఆయన లేపడు. మనం ఎన్నోసార్లు ఆ వచనం చదువుకున్నాం. యోహాను సువార్త 6:50, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు.
కనుక గ్రహించండి, ఈ ఆజ్ఞను ఒకవేళ మనం శిరస వహించకపోతే, ఈ ఆజ్ఞను ఒకవేళ తృణీకరిస్తే దేవుణ్ణే పక్కకు పెట్టినట్టు, ఆత్మీయంగా నీ చావును నీవే కోరుకున్నటువంటి స్థితి. ఇది భయంకరమైన స్థితి, ఇది డెడ్లీ సీరియస్ మ్యాటర్. తప్పకుండా గ్రహించవలసినటువంటి విషయం. దయచేసి మీకు అందరికీ దండం పెట్టి చెప్తాను, ఎప్పుడు కూడా క్రీస్తు సంఘ కన్యక ఈ యొక్క ప్రభు రక్తమాంసముల గుండా కట్టబడుతుంది, రహస్యంగా కట్టబడుతుంది, మర్మంగా కట్టబడుతుంది. యేసుప్రభుల వారు ఏ రీతిగా దేవుని మర్మమై ఉన్నాడో, క్రీస్తు యొక్క సంఘ కన్యక కూడా క్రీస్తునకు మర్మమై ఉన్నది, ఆ మర్మంగా కట్టబడుతుంది. ఈ మర్మాన్ని ఎరిగిన వారు ధన్యులు. అట్టి ధన్యతలోనికి మనల్ని నడిపించిన దేవదేవునికి మహిమ ఘనత ప్రభావములు చెందునుగాక. దయచేసి మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఇటు గొప్ప ధన్యతలోనికి నడిపించిన ప్రభువునకు స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనికర సంపన్నుడా, కరుణామయుడా, దేవదేవ నీకు వందనాలు, వందనాలు, వందనాలు మా స్వామి. తండ్రి, మా కన్నులు తెరవజేసిన దేవానికి వందనాలు. సత్యాన్ని చూచుటకు ప్రభువా మమ్మల్ని ప్రభువా దృష్టి మాపై నిలిపి మాకు దృష్టి కలగజేసిన దేవానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ ఘనత ప్రభావం నీకే చెందునుగాక నా రాజా, నీకే చెందునుగాక. నీ నామం మహిమ పరచబడినట్లు ఇక్కడ స్థలం ఏర్పరిచి ప్రభువా ఈ రకంగా అందరినీ ఆశీర్వదించిన ఆయన అనేకులకు ప్రభువా తండ్రి నీ యొక్క ఆశీర్వాదములు కుమ్మరించబడట కొరక ఇక్కడ సంఘాన్ని ఏర్పరిచినందుకు వందనాలు. ఈ సంఘంలో మమ్మల్ని ఉంచినందుకు వందనాలు. ఈరోజు మీరు మమ్మల్ని ఆత్మీయ స్థితిలో ఎదిగింపజేసినందుకు వందనాలు అయ్యా. మీకేమిచ్చినా తీర్చుకోలేనటువంటి రుణముతో వర్ణింపన శక్యమైనటువంటి ప్రభువా, భాషకు అందనటువంటి భావమునకు అందనటువంటి ప్రభువా స్తుతి మా హృదయంలో ఉంది. దయతో స్వీకరించండి. దయతో మీరొచ్చి మా హృదయంలో ఆసీనులు కండి నాయన, సహాయము చేయండి. విశ్వ విమోచకుడవైన మా దేవ, మా హృదయాన్నేలే మా రాజా, దయతో ప్రభువా విత్తబడినటువంటి ఇట్టి లేఖన భాగమును దుష్టుడు ఎత్తుకొని పోకుండా దయతో మాలో స్థాపించి మమ్మల్ని ప్రభువా మీలో ఎదుగునట్లు కార్యము జరిగించమని, మహిమ ఘనత ప్రభావాన్ని మీకే చెల్లిస్తే కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, ఈ పూట ప్రభువా కూడి వచ్చిన సంఘం అంతటిని ప్రభువా నీ రూపంలోనికి నీ పోలికలోనికి చెక్కుమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ మమ్మల్ని మేము మీకు మేంగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అన్య జనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము యేసు నామమే జయం, యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం. అపవాదికి నీ వాని సమస్త క్రియకార్యములకు అనంత నాశనం కలుగు. ఆమేన్, ఆమేన్.